హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలుస్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. సో ఈ రోజు వెయిట్ చేస్తున్న విశ్వంబర గ్లిమ్స్ అయితే కన్నా రిలీజ్ అయింది. మనకి మార్నింగే చిరంజీవి గారు అయితే కన్నా అప్డేట్ ఇచ్చారన్నమాట. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, మొత్తం అప్డేట్ అయితే కన్నా మనకు మార్నింగ్ ఒక వీడియోలో అయితే కన్నా చెప్పారనమాట. సో గ్రాఫిక్స్ గురించి సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్సే ఉంటుంది, సో దానివల్లనే లేట్ అవుతుందని చెప్పనేసి ఈ మూవీ అయితే కన్నా సమ్మర్కి 2026లో రిలీజ్ అవుతుందని కూడా చెప్పారనమాట. సో ఇది ఫైనలీ మనమైతే గ్లిమ్స్ అయితే కన్నా వచ్చింది. గ్లిమ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకు అని చెప్తున్నానంటే బాగుంది అని అంటే, ఫస్ట్ మనకి టైటిల్ రివీల్ చేశారు. అప్పుడు ఆ గ్రాఫిక్స్ మీద చాలా రూమర్స్ వచ్చాయి, గ్రాఫిక్స్ బాగాలేదు అది ఇది అని చెప్పని చాలా అన్నారు. బట్ దాన్నంతా కరెక్ట్ చేసి ఈ మూవీని ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలని, ఇంకోటి అంటే వశిష్ఠ చిరంజీవి గారిని ఒక పవర్ఫుల్ గా చూపించాలని చెప్పనేసి చాలా టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట. సో అలాగే ఈ మూవీ ఉండబోతుంది కూడా. సో ఈ గ్రాఫిక్స్ అయితే కన్నా ఈ గ్లిమ్స్ లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ కూడా వేలైతే చూపించేలాగా లేదనమాట. ఇక మనం గ్లిమ్స్ గురించి చెప్పాలి అని అంటే కన్నా, చిరంజీవి గారు చెప్పినట్లు ఒక చిన్న పిల్లవాళ్ళ కాటి నుంచి పెద్దవాళ్ళ కాటి నుంచి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా చూసే సినిమా అన్నమాట విశ్వంబర అని చెప్పని మనకు చెప్పాడు. సో ఈ కథ కూడా ఒక చిన్న పిల్లవాడు అడుగుతాడు అనమాట, విశ్వంబరలో ఈ లోకంలో ఏం జరుగుతుంది అనేసి ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన ఈ స్టోరీ చెప్తూ వస్తే, అక్కడ ఆ గ్లిమ్స్ లో ఏదైనా చాలా మంది మాస్క్లు వేసుకొని రక్తపాతం చేస్తూ చంపుతూ చాలా మందిని చేస్తుంటారు అనమాట. అక్కడికి ఎవరో ఏదో ఒక శక్తి వస్తుంది, ఒక దేవుడు వస్తాడు అనే దేవుని రూపంలో వస్తాడని చెప్పనేసి వాళ్ళు చాలా మంది కోరుకుంటుంటే ఆ టయానికి చిరంజీవి గారు వచ్చినట్లు. ఇంకోటి ఏంటంటే, మనకి వశిష్ఠ బింబిసార మూవీలో ఒక మిర్రర్ లో నుంచి ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళేటట్టు మనకు చూపించాడు కదా. సో ఈ మూవీలో దానికి 10 రెట్లుగా ఒక కాన్సెప్ట్ మంచిగా అనుకుని ఒక పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు. సో ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది. గ్రాఫిక్స్ కూడా ఎక్కడ కూడా మనకి వేలైతే చూపించేలాగా కనిపించలేదు ఈ గ్లిమ్స్ లో మాత్రం చెప్తున్నాను, రివ్యూ మాత్రం. ఇకపోతే మనకి చిరంజీవి గారు కూడా ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ కూడా నాకు తెలిసినంత వరకు కొంచెం అంజీ మూవీ మీరు చూసుంటే గన అంత బాగుంటుంది అనమాట. దీనికి 10 ఉండబోతుంది, అంజీ మూవీకి 10. సో ఈ మూవీ మాత్రం ఒక లాస్ట్ లో మీరు గమనించినట్లయితే ఒక కన్ను ఉంటది, ఆ కన్ను నుంచి ఫోకస్ చిరంజీవి గారు ఫేస్ చూపిస్తారు, రివీల్ అవుతుంది. ఆ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదేంటే సూపర్ గా ఉంది. ఎందుకు నేను ఆ షాట్ గురించి నాకు అర్థమైంది ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ఆ కొండలు ఏదో గృహలాగా కనిపిస్తుంది అనమాట. ఏదో ఒక శక్తి, ఒక పవర్ఫుల్ ఒక వజ్రం గాని స్టోన్ గాని సంథింగ్ ఎనీథింగ్ అది లోపల ఉంటుంది అనమాట. దాన్ని అది తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇది సంథింగ్ ఏలియన్ రాక్షసు సంథింగ్ ఏదో ఒకటి ఎంట్రన్స్ లో ఉండింటుంది. దాన్ని చంపి ఆ కన్నులోనే పవర్ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకెళ్లి ఆ కన్నుని తీసుకెళ్లి లోపల దాంట్లోకి నాకు తెలిసి లోపల ఏదో ఒకటి ఉంటుంది అనమాట రివీల్ అవ్వడానికి. దానికి పెడితే ఆ కన్నుని తీసుకెళ్లి దాంట్లో పెడితే ఏదైనా ఓపెన్ అవుతుందేమో, అదొక కీ అనుకుంటున్నాను నేనైతే. కానీ ఆ కన్నునే ఒక కీ అనుకుంటున్నాను. సో ఏముండబోతుందో ఆ మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట, మనకి ట్రైలర్ కానీ అది చూస్తే తెలుస్తుంది. సో మూవీ మాత్రం ఎందుకు అదే హైలైట్ చేశారంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఆ కన్నుది ఏదో సంథింగ్ ఉంది, ఒక కీ అనుకుంటున్నాను నేనైతే గన. సో ఇది గైస్ మనకి విశ్వంబర గ్లిమ్స్ అయితే గన రివ్యూ అయితే కన్నా ఇది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూస్తున్నారు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, నా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, వీడియోస్ ప్రతి ఒక్కటి వస్తుంటాయి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే కన్నా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ విశ్వంబర టీమ్. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ బాస్. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.